ప్రభుత్వం ప్రకటించిన పథకాల అర్హుల జాబితా తప్పులు తడాకాగా ఉందని కౌన్సిలర్ కాటం శోభా రఘురాం ఆరోపించారు. సిద్దిపేట మున్సిపల్ పరిధి 42వ వార్డులో వార్డు సభ నిర్వహించారు. ఈ సభలో అధికారులు పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల జాబితాను చదువు వినిపించారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ శోభా రఘురాం మాట్లాడారు. ఎంతో మంది పేదవారిని ప్రభుత్వం అర్హులుగా ప్రకటించకపోవడం సరికాదన్నారు. అధికారులు ఈ జాబితాను పునః పరిశీలించి అర్హులను ఎంపిక చేయాలని సూచించారు. ఇంటింటికి వచ్చి సర్వేకి వచ్చిన వాళ్ళు కరెక్ట్ చేయలేదు. ఎందుకంటే మాకు ఫ్లాట్ ఉంది, ఏంటి లోన్ కోసం అప్లై చేసుకున్నాము. కానీ వాళ్ళు అన్ని వివరంగా క్లారిటీ అడగకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కొన్ని రాసుకపోయారు. వాళ్ళకి ఓపిక లేకపోతే ఇంటికాడ కూర్చోవాలి, లేకపోతే లేదు. ఎందుకంటే మేము లేని వాళ్ళము, ఏమి అడగాలో ఏదో అడగదో తెలియదు. కాబట్టి మీరు క్లారిటీ అడిగి నిమ్మలంగా మేడంకి ఏదైనా తెలియకుండా అన్నీ తెలిసేటట్టు వివరంగా వాళ్ళందరికీ సహకరించాలని నేను కోరుకుంటున్నాను. తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. సర్వేలు కొన్ని తప్పు జరిగినాయి. చాలామందికి తెలియక వాళ్ళు చెప్పినా కూడా ఏమన్నా అడిగితే కూడా చిరాకు పడుతున్నారు. కొంచెం ఓపిక కొద్దీ చెప్పాలని కోరుకుంటున్నాను. ఈరోజు మా 42వ వార్డులో ప్రజాపాలన వార్డు సభ గాయత్రి స్కూల్ దగ్గర నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ వాళ్ళు ప్రజాపాలనలో అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళ పేర్లను లీస్ట్ ఆన్లైన్ చేసి ఇవ్వడం జరిగింది. అందులో లీస్ట్లో పేర్లు లేనటువంటి వాళ్ళు మళ్ళీ కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి అప్లికేషన్స్ ఈరోజు స్వీకరించడానికి ప్రభుత్వం మళ్ళొక్కసారి అవకాశం కల్పించింది. ఇది కొంత ఊరట కలిగించే విషయమైనా కానీ నిజమైన అర్హులకు పేదలకు ఆహార భద్రత రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి ఇచ్చే విధంగా ఇది నిరంతరం కొనసాగే విధంగా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మళ్ళీ కొంతమంది ఇందిరమ్మ ఇండ్ల కోసము అప్లికేషన్స్ పెట్టుకునేటటువంటి వాళ్ళ లిస్టును చూసినట్లయితే కొంత తప్పులు ఉండడం జరిగింది. ఎందుకంటే అందులో ఇందిరమ్మ ఇండ్ల కోసము సర్వే చేయడంలో కొన్ని తప్పులు జరిగినాయి. అసలు లేనటువంటి వారికి హౌసింగ్ లోన్ల గురించి పెట్టడం జరిగింది. కొంతమందికి దానివల్ల నష్టం వాటిల్లుతుంది. ఈ ఇందిరమ్మ ఇళ్ళ కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళకి అసలు ఇల్లే అనేది లేకుండా వాళ్ళకు హౌసింగ్ లోను శాంక్షన్ చేసే విధంగా లీస్ట్లో పేర్లు రావడం జరిగింది. మరికొంతమంది దీనిపైన ప్రజలు చాలా నిరాశ చెందుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కటి ప్రభుత్వం పారదర్శకంగా సర్వే చేసి ప్రతి ఒక్కరికి అర్హులైన వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, ఆహార భద్రత రేషన్ కార్డులు కానీ సకాలంలో అందించి ప్రజల సమస్యలను త్వరగా పరిష్కారం చేయాలని మేము ఈ సందర్భంగా కోరుతున్నాము. వార్డులో ఎటువంటి సమస్యలున్నా పరిష్కరించే దిశగా వార్డు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ.